హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జన్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ అయిన మ్యాజికల్ మంజుల గారు. బిజినెస్కి సంబంధించి ఎన్నో సీక్రెట్స్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఈ సిరీస్లో. హాయ్ మ్యామ్. హాయ్ విరాజ్. సో వెల్కమ్ టు అవర్ బిజినెస్ సిరీస్. థ్యాంక్ యూ. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే చాలా మందికి తెలియని విషయాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఇంకొకరికి యూజ్ అవ్వవు అని కూడా చెప్తూ ఉంటారు. మార్కెట్లో ఎక్కువ సక్సెస్ అయిన బిజినెస్ ఓనర్స్ కంటే ఫెయిల్ అయిన బిజినెస్ ఓనర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అవును. బట్ సక్సెస్కి ఉన్న సీక్రెట్ ఏంటి? యాక్చువల్గా ఫెయిల్ అవ్వడం చాలా ఈజీ, అది అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ అవ్వడం చాలా అరుదు. మనకు అందుకే చెప్తుంటారు సక్సెస్ రావడం అనేది అంత ఈజీ కాదని. బికాజ్ ఇట్ హ్యాస్ ఎ డిసిప్లిన్. ఇప్పుడు ఒక బీటెక్ పాస్ అవ్వాలన్నా లేదంటే ఒక గ్రాడ్యుయేషన్ మనం తీసుకున్నట్లయితే ఒకేసారి మన గ్రాడ్యుయేషన్ పాస్ అవుతామా? దెర్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది మనకి. ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్, ఇలా 10th క్లాస్, నెక్స్ట్ ఇంటర్మీడియట్, దెన్ గ్రాడ్యుయేషన్ వస్తుంది. సేమ్ వే బిజినెస్లో కూడా మనకి ఒక సక్సెస్ రావాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇది ఏ స్కూల్లో కాలేజ్లో కూడా నేర్పించట్లేదు. కొంతవరకు ఈ మాస్టర్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ అనేసి MBAలో కొన్ని చెప్తారు, బట్ రియల్ టైంలో అవి ఉండవు. కొంతవరకు థియరిటికల్గానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఉండదు. సో అందుకే ఈ ప్రాక్టికల్ మనకి టిప్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ తెలియకుండా మెయిన్ థింగ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనే చెప్పొచ్చు విరాట్. సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ విల్ ఫెయిల్ ఇన్ దేర్ బిజినెస్. అండ్ ఏ విషయాలు వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేయాలి అంటారు? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన బిజినెస్కి ఒక ప్రొడక్టో లేదా సర్వీసో, లేదా అది బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్, ఇవన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఇలా చాలా డీప్ సెక్షన్కి వెళ్ళే కొద్దీ చాలా ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ చాలా విషయాలు ఉంటూ ఉంటాయి మనల్ని ఇంపాక్ట్ చేసేవి. బట్ ఓవరాల్గా జనరల్గా సక్సెసే కావాలి, డబ్బులు రావాలి అంటే వాళ్ళు ఏం ఫాలో అవ్వాలంటారు? ఎస్. సో నువ్వు చెప్పినట్లు మనకి ఈదర్ B2C ఉంటుంది, అంటే బిజినెస్ టు కస్టమర్. ఒక బిజినెస్ ఉంటారు. సో బిజినెస్ అంటే మనకు తెలుసు మెయిన్ థింగ్ ఈదర్ మనకు ఒక ప్రోడక్ట్ ఉండాలి లేదా ఒక సర్వీస్ ఉండాలన్నమాట. సో మనం డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తున్నామా, అది B2C బిజినెస్ అవుతుంది. లేదా B2B అనుకోండి, ఒక బిజినెస్ టు బిజినెస్. సో ఒక కంపెనీ ఉన్నాడు, ఇంకొక కంపెనీతో టైఅప్ అవుతాడు, అది B2B బిజినెస్ అవుతుంది అనమాట. ఇది రెండు రకాలు. సో ఇప్పుడు మనకి సక్సెస్ రావాలి అంటే మనకి దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ బిజినెస్. చాలామంది బిజినెస్ ఓనర్స్ ఎస్పెషలీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఒక ప్రోడక్ట్ ఉంది లేదా సర్వీస్ ఉంది, నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను స్టార్ట్ చేసేస్తాను, సక్సెస్ వచ్చేస్తుంది అనేసి ఈ ఆలోచనలో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ చాలా ఫెయిల్ అవుతారు. ఎందుకు అంటే దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీస్ ఉంటుంది. సో మనకి ఓకే గుడ్, ఫస్ట్ నీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది, తర్వాత నీకు అది ఒక పర్పస్ ఉందా అంటే ఒక లక్ష్యం. ఒక బిజినెస్ మనం చేస్తున్నాము అంటే ఓకే నా కస్టమర్స్కి నేను ఏం సర్వీస్ చేస్తున్నా లేదా ఏ ప్రోడక్ట్ ఇస్తున్నా అది నైతిక విలువలతో ఉందా, ఫస్ట్ థింగ్ ఇది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మార్కెటింగ్. సో వితౌట్ మార్కెటింగ్ మనకి బిజినెస్ చేయడం అంటే చాలా కష్టం. చాలా మంది ప్రాబ్లం ఏంటిది అంటే మనకున్న లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటిది అంటే మార్కెటింగ్ చేస్తే తప్పేమో. సో ఏదర్ డైరెక్ట్ మార్కెటింగ్ కావచ్చు, ఇండైరెక్ట్ మార్కెటింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వి షుడ్ బి కంఫర్టబుల్ విత్ ద మార్కెటింగ్. కానీ చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఎస్పెషలీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ ఓనర్స్ వచ్చేసరికి వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు, లేదంటే ఒక నామోషి ఫీల్ అవుతూ ఉంటారు, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. నన్ను నేను ఎలా చెప్పుకోవాలి నా మార్కెటింగ్ గురించి, అదేదో చెప్తారు కదా సెల్ఫ్ డబ్బా కొట్టద్దు అని మనకు చిన్నప్పటి నుంచి చెప్పింటారు. అదంతా కూడా మనకు మనసులో ఉంటుంది. ఓకే నేను నా బిజినెస్ గురించి నేను ఎలా చెప్పాలని చాలా వరకు ప్రమోషన్స్ అనేది కరెక్ట్గా చేసుకోరు. సో మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ ఇన్ ద బిజినెస్. సో మార్కెటింగ్ సరిగ్గా చేయలేదంటే ఆ బిజినెస్ అనేది జరగదు. ఇప్పుడు మనకి చాలా రకాలు వచ్చాయి డిజిటల్ మార్కెటింగ్ అనేసి. సో మనం అది నేర్చుకోవచ్చు కదా. అండ్ అనదర్ థింగ్ సేల్స్. సో సేల్స్ ఈజ్ సంథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కోర్ అనమాట. ఇంకా బిజినెస్లో మనకి ఏంటిది డబ్బు కావాలంటే సేల్స్ చేయాలి కదా. కానీ సేల్స్ చేయడానికి చాలా మందికి ఒక భయం. అని నేను మాట్లాడితే ఎట్లా, ఎవరైనా ఓకే మాకు అప్పు కావాలి, క్రెడిట్ అంటే ఇచ్చేస్తారు, ఎట్లా బిజినెస్ జరిగింది కదా నాకు మళ్ళీ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో. కానీ అది మళ్ళీ రాదు. వీళ్ళు అడగడానికి మొహమాట పడతారు, అడిగినా మళ్ళీ గొడవలు అవుతూ ఉంటుంది. సో సేల్స్ ఈజ్ సంథింగ్ పీపుల్ హ్యాస్ టు మాస్టర్ ఇట్. ఎస్పెషలీ బిజినెస్ ఓనరు సేల్స్ అనే ఆస్పెక్ట్ని మాస్టర్ చేయాలన్నమాట. ఇది కూడా ఒక సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్
మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఎలా ఉంటుంది అంటే ఫైర్ ఫైటింగ్ ఉంటుంది. అంటే అన్నీ నేనే చేసేయాలి, మనం ఏదో శ్రీకృష్ణ భగవానుడు అని ఫీల్ అయిపోతూ ఉంటాము. అంటే ఏంటిది, నేనే ప్రోడక్ట్ అమ్మాలి, లేదా నేనే సర్వీస్ అమ్మాలి, నేనే ప్రమోట్ చేసుకోవాలి, నేనే సేల్స్ చేయాలి, నేనే మేనేజ్ చేయాలి, నేనే అకౌంట్స్ చూసుకోవాలి అన్నీ. అంటే అంత టైం మనకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా టైం స్పెండ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఇన్ టు బిజినెస్ ఫ్రమ్ మోర్ దెన్ 10 years. సో దాదాపు 11 years అవుతుంది. నాకు తెలుసు, నాకు ఇనీషియల్గా తెలియనప్పుడు 24/7 బిజినెస్ అనే పిచ్చితో అసలు మనం ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలి, లేదంటే మనం ఫిజికల్ కేర్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, లేదంటే కొంచెం ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఇట్స్ ఓన్లీ మనీ మనీ మనీ. అది ఎందుకు, నేను ఒక్కటే చేస్తే. సో ఈ కాన్సెప్ట్ అనేది తప్పు. సో మనం టీం పెట్టుకోవాలి, డెలిగేట్ చేయాలి. సో చాలా మందికి ఉండే ఒక ఆలోచన ఏంటిది అంటే టీం పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయి అనేసి. సో అందుకోసం ఏం చేస్తుంటారంటే ఆ కొంచెం డబ్బులు మిగిలించడానికి అన్నీ మనమే చేస్తూ ఉంటాం. సో దాంతో మనం ఏం చేస్తామంటే ఒక బిజినెస్ ఓనరు ఒక ఐడియేషన్కే ఉండాలి. అంటే ఏంటి, ఐడియాస్ జనరేట్ చేయడానికి, స్ట్రాటజీస్ వేయడానికి మన టైం పెట్టుకోవాలి. మిగిలిందంతా కూడా టీం పెట్టుకోవాలి. టీం చేసినప్పుడు మనకి కొంచెం రిలాక్స్ టైం వచ్చినప్పుడు మంచి ఐడియాస్ వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసాము అంటే బోల్డ్ ఎంత డబ్బులు వస్తుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, మనీ రావడమే కాదు, ఇన్ఫ్లో మనకి ఎలా అవుట్ఫ్లో అవుతుంది, మేనేజింగ్ మనీ. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కేటగిరైజ్ చేయాలి, ఈ ఆస్పెక్ట్స్ అనేది చాలా మందికి తెలియదు. అందుకే బిజినెస్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారో డెఫినెట్లీ దే విల్ గెట్ ఎ సక్సెస్. సో ముఖ్యంగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే బిజినెస్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్కి కారణం వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్, వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు. సో వీటిని కరెక్ట్ చేస్తూ ఒక బిజినెస్ వర్క్ షాప్ మీరు కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా కేవలం 333 రూపాయలకే, చాలా తక్కువ ప్రైస్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి చాలా మందికి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా చెప్పవచ్చు డెఫినెట్లీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మెయిన్ థింగ్ ఏంటిదంటే నేను దాదాపు ఈ బిజినెస్ టాక్టిక్స్ తెలియకుండా 7 to 8 years నేను చాలా సఫర్ అయ్యాను. సో అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ మై బిజినెసెస్ అండ్ దాదాపు నాకు 1 crore డెప్ట్ కూడా వచ్చింది. సో తర్వాత నేను మళ్ళీ నేను అప్పులు చేసి మళ్ళీ సబ్జెక్ట్స్ అన్ని, మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఈ మైండ్ సెట్ కావచ్చు, వీటన్నిటికీ దాదాపు 60 లక్షలు ఖర్చు పెట్టాను. సో అప్పులు చేసి నగలు తాకట్టు పెట్టి అలా చాలా డిఫరెంట్ చేశాను. తర్వాత నాకు సక్సెస్ అనేది వచ్చింది. ఐ రికవర్డ్ ఎవ్రీథింగ్. సో ఇలా అందరూ సఫర్ అవ్వకూడదు అని, ఇది అందరికీ రీచ్ అవ్వాలి ఈ నాలెడ్జ్ అని మనం ఇక్కడ ఉన్నాము. అండ్ ఆల్సో అందరికీ ఇది అవైలబుల్గా ఉండాలి. సో అట్లీస్ట్ వాళ్ళు ఇది స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఒక బిజినెస్ జర్నీ, గ్రోత్ జర్నీ అనేది. అందుకోసం మనం ఈ బిజినెస్ గ్రోత్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 hours ఉంటుంది. వాళ్ళు ఇందులో చాలా నేర్చుకోవచ్చు. వండర్ఫుల్. సో ఈ బిజినెస్ వర్క్షాప్లో మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో మీకోసం ఒక లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ వర్క్షాప్కి ఆ లింక్ ద్వారా వెళ్ళి రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.